ఇలా చూడండి, తను ఇక్కడ నుండి ఏ చోటుకి వెళ్ళదు. బాల ఆశ ప్రకారమే తను ఆ షెడ్డులో ఉండే బిడ్డని కనాలి. తనకి నన్ను చూస్తే భయం అంట. నాలో ఉన్న మృహం తన బిడ్డని గాయపరుస్తోందంట. ఆ భయం తనకి ఎప్పుడు పోతుందో అప్పుడే తనకి షెడ్డు నుండి బయట వచ్చే ప్రాప్తి దొరుకుతుంది. దానికి మధ్యలో బాలకి ఎవరైనా సహాయం చేస్తున్నారని నాకు తెలిసొచ్చిందో సహాయం చేసి వాడికి నా చెయ్యి దెబ్బ చూపిస్తాను. బంగారం వాడేం చెబుతున్నాడో అర్థమైందా? లేదు, వేణు ఏం చెప్పాడో మీకు కొంచెమైనా అర్థమైందా నాన్న? ఇక పైన వాడి విషయంలో తలదొరచకుండా ఆ షెడ్ వైపు వెళ్ళకూడదంటున్నాడు. నానాని కూడా చూడను, కోడితే గోపులు పగిలిపోతాయి అంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, నేను చమ్మేలే కజిన్. వాళ్ళ పేరెంట్స్ యూఎస్లో ఉండటం వల్ల రిలేటివ్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. అడగండి. చమ్మేలే ఇప్పటి వరకు కళ్ళు తెరలేదు. యాక్చువల్గా తనకి ఇప్పుడు ప్రాణాలు ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇంతకీ మీ పేరు? ప్రదీప్ నా పేరు. మిస్టర్ ప్రదీప్, ప్రాణాలు కాపాడడానికే మేము శ్రమ పడుతున్నాం. తన కండిషన్ ఏంటి, ప్రెసెంట్ సిచ్యువేషన్ నేను తెలుసుకోవాలి. తను బ్రతుకుతుందా? అందుకేగా హాస్పిటల్కి తీసుకొచ్చింది. అయితే హాస్పిటల్లో చేర్చిన వాళ్ళందరూ బ్రతుకుతారని లేదుగా. వాట్ యు వాంట్? తాను చావాలనుకుంటున్నారా, బతకాలనుకుంటున్నారా? చెప్పండి, అసలేంటి మీ ఉద్దేశం? సారీ డాక్టర్, నా క్వశ్చన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంత టెన్షన్ వల్ల. మీకంటే టెన్షన్ పడే ఇంకొక వ్యక్తి ఉన్నారు, చమేలి హస్బెండ్. ఇద్దరు ప్రాణాలు కాపాడడానికి అతను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు. లుక్ మిస్టర్ ప్రదీప్, ఇచ్చే మందులకి, చేసే ట్రీట్మెంట్కి కమిషన్ తీసుకునే డాక్టర్స్ మీరు చూసుంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అటువంటి వాళ్ళని అడుగుండాలి. మీరు అనుకున్నవి వాళ్ళు నెరవేరుస్తారేమో. మీ డౌట్స్ అన్ని తీరినట్టేనా? వెళ్ళా మరి. లోపలికి వచ్చి పడుకోమన్నా మీరు వింటలేదు కదా. ఈ ఇంట్లో నీకంటే హక్కు ఎక్కువ నాకు. అటువంటి నేను ఇక్కడ ఎందుకున్నానో నీకు తెలుసుగా. నా కోపం, ద్వేషం అంతా వేణుభావం మీదే. అందువల్ల మీరు నా మీద చాలా కోపంగా ఉంటారని తెలుసు. తాళి కట్టిన భర్త నీతో ఉండడం కోసం నువ్వు కష్టపడుతున్నది నాకు తెలుసు. నేనేం చేయాలి బాలాక? అత్తయ్య చెప్పేదే సుమేష్ బావ కూడా వింటున్నారు. ఆయనే చెప్పేదే కదా నేను కూడా వినాలి. ఇది కూడా సుమేషే చెప్పాడా? మీరిక్కడ పడుకొని కష్టపడేది చూసి నేనే తీసుకొచ్చాను. ఎలా ఉంది? బాగుందా? భిక్షగాడు నిద్రపోవడానికి ప్లాట్ఫామ్లో చాప ఇచ్చినట్టుగా ఉంది. ఇలాంటి ఒక బెడ్ మీద ఎలా అక్క పడుకోగలరు? అందువల్లే తీసుకొచ్చాను. నువ్వు మంచి పనులే చేస్తున్నావు ఆశా, కానీ సరైన సమయానికి చేయడం లేదు. పెళ్ళవగానే ఒక ఆడదాని జీవితం సంపూర్ణమైందనే అందరు అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పెళ్ళవగానే ఒక్కొక్క ఆడది జీవితాన్ని ద్వేషిస్తోంది. పుట్టినింట్లో ఆ తర్వాత ఎటువంటి హక్కు ఉండదు.
మెట్టనింట్లో మనం భర్త ఇంట్లో ఉన్నదేది మనది అని చెప్పుకోలేము. అందుకోసం పెళ్లి చేసుకోకుండా ఉండగలవా? అదే కదా ఆచారం. ఊళ్ళో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండడం కోసమే ఈ వివాహం. నువ్వు కాసేపటి క్రితం చెప్పావుగా, అత్త చెప్పిందే సుమేష్ వింటాడని. పెళ్ళయ్యాక భార్య మాటలు వినే ఎంతమంది భర్తలున్నారో చెప్పు. వాళ్ళకి అమ్మ, నాన్న, సోదరులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళని మనం చూసుకునే పరిస్థితిలో ఉంటారు. ఇక ఎప్పుడు మనకంటూ ఒక జీవితం? అయినా ఆడదాన్ని తప్పు పట్టడం తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నారా? ఆడది తీసుకొచ్చే కట్నం, వాళ్ళ శరీరం తప్ప ఇక దేని గురించైనా వీళ్ళు ఆలోచిస్తున్నారా? మీరు ఇంత త్వరగా ఫెమినిస్ట్ అయ్యారాక? వేణుబావని మాత్రం తలుచుకుంటూ అంతా అలాగే అనుకోకండి. ₹1 కూడా కట్నం తీసుకోకుండా ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారు. చూడటానికి అసలు అందంగా లేని వాళ్ళని కూడా వాళ్ళ గుణాల్ని మాత్రం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆశా, ఆ చూసారా, నన్ను ఒక్క నిమిషం చూడకపోయినా ఆయన చాలా దిగులు పడతారు. నేను తోడు ఉండాలంట. ఇదిగో వస్తానండి. రా. ఆ భార్యని మనసారా ప్రేమించే భర్తలు కూడా ఉన్నారు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎవరన్నారు? ఎవరైనా చెప్పాలా బాలాక? నాకే అది తెలుస్తుందిగా. అది మనకి తెలియాలక్క. కష్టాలు, సంతోషాలు అంతా మనకి తెలియాలి కదా బాలాక. ఆ ప్రేమ సుమేష్ బావ నా మీద చూపిస్తున్నారు. ఇక డబ్బు, అది అదే కోసమే. డబ్బులు లేకుండా జీవించలేము కదా. బాలాక, ఇవన్నీ నేనే తీసుకొచ్చానని ఎవరికి చెప్పకండి. టాబ్లెట్ వేసుకోండి. హాయ్ సూరజ్, నేను ప్రవీణ్, చెమ్మేలి కజిన్. చెమ్మెలి మీ గురించి చెప్పింది. బాబు ఇంకా చెమ్మేలి ప్రాణాలు కాపాడటానికి నా వల్ల అయినంత నేను చేస్తాను. సమస్య అది కాదు. ఆదిని మళ్ళీ తీసుకురావాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలంట. కనీసం 30 లక్షలైనా ఖర్చు అవుతుందంట. అదే మెడికల్ కాలేజ్ అయితే ఇంత ఖర్చు అవ్వదంట. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఆపరేషన్ జరగాలి. మీకు తెలుసు కదా, ఇప్పుడే కంపెనీ 36 లక్షలు లాస్లో ఉంది. తక్కువ సమయంలో ఇంత డబ్బు రెడీ చేయటం కష్టం అవుతుంది. సూరజ్, ఏం జరిగినా తట్టుకోగల మానసిక ధైర్యం మీకు ఉండాలి. ఒకవేళ చమేలి ఇంకా వాళ్ళ కొడుకు మనం చూడలేకుండా కూడా పోవచ్చు. ప్లీజ్, ఎలాగైనా ఆపరేషన్కి కావాల్సిన డబ్బు రాబట్టండి. చెమ్మెలిని బిడ్డని కాపాడాలి. అందులో మీకంటే ఎక్కువ ఆశగా ఉన్నది నేనే. తను నా సొంత చెల్లిలాగా. కానీ ఆశపడటం వల్ల మాత్రమే మన ఇద్దరు ప్రాణాలని కాపాడలేము. అందుకు డబ్బు అవసరం ఉంది. కానీ ఇప్పుడు డబ్బు లేకుండా ఉన్నప్పుడు మనకు తెలిసిందల్లా ఒక దారి మాత్రమే ఉంది, ప్రార్థించటం. మనం ప్రార్థిద్దాం, ఇద్దరికీ దేవుడు తిరిగి ఆయుష్ పోస్తాడని. మీరిక్కడే ఉన్నారా? నేను ఎక్కడెంత వెతికాను తెలుసా? ఏంటి సమస్య?
ఆశ బాలని అక్కే కావచ్చు, కానీ తన మీద నువ్వు అభిమానాన్ని చూపడం నాకు బొత్తిగా నచ్చలా. నీకే తెలుసు కదా, మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఎవరికీ బాల నచ్చదు. తను నా అక్కే కదండి. అవన్నీ అప్పుడు కదా, ఇప్పుడు నువ్వు నా భార్యవి. నేను చెప్పినట్లుగా నువ్వు మాట్లాడాలి, నువ్వు బిహేవ్ చేయాలి, అదే నా ఆశ. కొన్ని రోజులు నేను దూరంగా ఉంటే అంతా అయిపోయినట్టా ఏంటి? సొంతం బంధం నీకు మాత్రమే. మామూలుగానే తనకు పొగరెక్కువ. ఎవరికి? బాలాకక? తన గురించే కదా. వేణు అన్న ఏమైనా మాట్లాడితే ఎదిరించి మాట్లాడుతోంది. దానికోసం కదా ఇప్పుడు జరుగుతున్న గొడవ. అక్క తట్టుకోలేనంత నొప్పి ఎక్కువగానే అనుభవిస్తుంది. ఇవన్నీ తను తట్టుకోలేదా? మనల్ని అవమానించడం కోసం తను కావాలని ఇదంతా చేస్తోంది. నెలల గర్భిణిని ఇలా షెడ్లో పడుకోబెట్టామని అందరికీ తెలిసిందో, దానికి సంబంధించిన అవమానం బయటికి వెళ్లే మగవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ షెడ్ లో ఉండేది మీ భార్య అయితే కాదు కదండి. చూసావా, తనతో నువ్వు కాసేపే మాట్లాడావు, నువ్వే నన్ను ఇప్పుడు ఎదిరించి మాట్లాడుతున్నావు. అది మీరు తప్పుగా చూడటం వల్ల అనిపిస్తుంది. మొదటిసారి కలుసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే నేను ఇప్పుడు కూడా ఉన్నాను. లేదు, నువ్వు మారిపోయావు. నీకు గుర్తుందా, నువ్వే బలవంతం చేయడం వల్ల వేణువులని ఆ షెడ్లో పడేశాను. అప్పుడు బాలా వదిన మీద లేని సింపతి ఇప్పుడెందుకు? ఓ అదా, నాకు బాలాక మీద ఎప్పుడూ సింపతి ఉంది. కానీ ఈ ఇంట్లో ఒక శాపంగా ఒకరున్నారుగా, వేణుబావా. ఆయన్ని పంపించడానికి నేను అప్పుడు చాలా ఎక్కువగా ఆలోచించాను. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదుగా. ఎన్నో కష్టాలు అనుభవించి ఆ అక్క మళ్ళీ వచ్చింది. ప్రెగ్నెంట్ గా ఉన్న ఒకరు చేయని తప్పుకి జైల్లో ఉన్నారు. ఒక అమ్మాయిగా బాలాక చాలా కష్టపడుతుంది. కొంచెం అయినా మనకి మనసాక్షి ఉండాలి. నువ్వు తనతో ఇంకా ప్రేమగా చనువుగా ఉండకు. మనం ఎలా బతకాలన్నదే ముఖ్యం. నేనెన్నిసార్లు నీకు చెప్పాను అమ్మ కోపం వచ్చేలా చేయొద్దని. నువ్వు బాలావదినకి సాయం చేశావని తెలిస్తే అమ్మ నా మీద కోపడుతుంది. మీరు నాతో ఉంటే నేను ఏమైనా చేస్తాను. అది కాదు, సొంతంగా మనకొక చోటు మాత్రం కావాలి. మీ నాన్న షాయర్ గురించి ఏదో ఒక విషయం మాట్లాడుంటే అమ్మనే కాదు ఎవరినైనా ఎదిరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఎలా బతకగలం? ఎంతో మంది దగ్గర అప్పు కూడా తీసుకున్నాం. లేదంటే అద్దెకైనా వెళ్ళి మనం ఉండొచ్చు. ఏవండి, నా చెయ్యిని ఏమన్నా తాకట్టుకు పెడితే ఒక ఇంటికి 2-3 నెలల్లో డబ్బులు ఇవ్వచ్చుగా. ఆశ, ఇది నా చిట్ట చివరి ఆశ. దాన్నే తాకట్టు పెడదామంటున్నావే. నా కోసం ఒక విషయం నువ్వు ముఖ్యంగా చేయాలి. బాలావద్దిన జోలికి అసలు నువ్వేమాత్రం వెళ్ళకు. ఇకపైన ఈ విషయంలో మనిద్దరి మధ్య గొడవ జరగకూడదు. శారదా, ఇది హాస్పిటల్, నువ్వు ఏడవకుండా ఉండు. బిడ్డని చూడే పరిస్థితిలో ఉన్నాడు. అమ్మా, అన్న ఇప్పుడు బానే ఉన్నారు. అది నువ్వు నన్ను సమర్థించడానికే చెప్తున్నావులే. ఒక చిన్న ఘాటు కూడా పడినకుండా పెంచుకున్న బిడ్డ ఇలా మంచం మీద పడినట్టు చూస్తుంటే ఎవరైనా ఒక్కరు చాలు. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. ఇప్పుడు నీకు నెమ్మదిగా ఉందా? వీడితో పాటు వేరెవరికైనా దెబ్బలు తగిలాయా? చమేలి బాబు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఐసీయూలో సీరియస్గా.
డాక్టర్ చెమ్మెలి విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి. మిస్టర్ ప్రదీప్, ఈ హాస్పిటల్లో ఉన్న మాక్సిమం అన్ని సౌకర్యాలను చమేలి కోసం ఉపయోగిస్తున్నాం. మీకు టెస్ట్ కానీ ఎక్స్పెరిమెంట్ కానీ చేసే బాడీ అది కాదు. మీ వల్ల కాలేకపోతే చెప్పండి, నేను ముంబైలోనో లేదా చెన్నైలోనో లేదా ఇండియాకి బయటికి తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి చూసుకుంటాను. మీరా చమేలి కొడుకును మాత్రమే కాపాడాలనేదేగా మీ ఫస్ట్ చాయిస్. సర్జరీకి 30 లక్షలు అవుతుందని చెప్పగానే ఆ తర్వాత దాని గురించి మాట్లాడలేదు. అలాంటి మీరు విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? లేదు, ఆపరేషన్ జరిగినా కూడా ప్రాణాలు కాపాడొచ్చని చెప్పలేకపోతున్నారు. మీకే అనుమానంగా ఉండటం వల్లేగా. చమేలిని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే ఆమెను బతికించగలనని నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే తీసుకువెళ్ళండి. మిస్టర్ ప్రదీప్, ఒక్క విషయం నాకు అర్థమైంది. చమేలిని కాపాడాలనే ఉద్దేశం మీకు లేదు. డాక్టర్ అలా చెప్పకండి. చమేలి నా సొంత చెల్లెల్లాగా, నేను తనని కాపాడాలి. చమేలి విషయంలో మీకంటే భర్తకే ఎక్కువ హక్కుంది. సూరజ్ ఒప్పుకుంటే తప్ప స్పృహలో లేని చమేలిని డిశ్చార్జ్ చేయడానికి మేము ఒప్పుకోం. మీకే ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయిగా. ఒకరిని మత్తులో పడేయటానికి బదులుగా బెడ్ పై నుంచి లేపడానికి వాటిని యూజ్ చేయొచ్చుగా. ఒక ప్రాణం కాదు, తన కడుపులో ఉన్న ఇంకో ప్రాణాన్ని కాపాడాలని మేం ప్రయత్నిస్తున్నాం. అందుకు వెయిట్ చేసే తీరాలి. ఇంకా నేను వెయిట్ చేయలేను. డాక్టర్, మీరు ఏదైనా చేసి తీరాలి. లేవయ్యా, లేమంటున్నానా? గెట్ లాస్ట్. నేను ఎవరో తెలీదు. మేనేజ్మెంట్లో మీకు అగెన్స్ట్గా ఒక కంప్లైంట్ ఇచ్చానంటే రేపే ఉద్యోగంలోంచి తీసేస్తారు. అంతకుముందు నువ్వే లోపలికి వెళతావు. నీకు వ్యతిరేకంగా పోలీసులకు నేను కంప్లైంట్ ఇస్తాను. చమేలి ప్రాణాలు తీయడానికి నువ్వు నాకు ఆఫర్ ఇచ్చావని చెప్తాను. అప్పుడేమవుతుందో ఆలోచించు. ఏంటి, నాతో చేయించాలనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా టైం వేస్ట్ చేయకు. వేణు, రే తమ్ముడు. ఆహా, ఏంట్రా సారా దగ్గర? తర్వాత నేను అప్పుడప్పుడు మందు తాగుతున్నాను, నువ్వు గుర్తుపెట్టుకోరా. అప్పుడప్పుడు నీకు కంపెనీ ఇస్తాను. నాకెవరు కంపెనీ అక్కర్లేదు. ఏంట్రా? మొదలరా. రే తమ్ముడు, ఈ బిర్యానీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్యకు ఒక్క పూట భోజనం పెట్టే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? నా భార్య కడుపుతో ఉంది. తనకి స్ట్రెంత్ అయిన భోజనం ఇవ్వాలి. తన భోజనం బాగుండాలి. బిర్యానీ స్ట్రెంత్ అయిన భోజనమా? ఓ, చికెన్ లో ప్రోటీన్స్ ఉంటాయి కదా. కొంచెం రెడీ అయినట్టుంది. నువ్వు కూర్చోబాలా. ఇది నేను ఎవరి దగ్గర నుండి లాకుని తీసుకురాలేదు. అమ్మ బీరో లోపల పెట్టుకున్న నీ బంగారం నుండి నేను సురక్షితంగా పెట్టుకున్న ఒక ఉంగరాన్ని నమ్మి తీసుకొచ్చాను. నాకు కావాల్సిందంతా నేను తినేశాను. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇదిగా, ఇది నీకోసం తీసుకొచ్చాను. నువ్వు ఇష్టపడి తినే 2 విషయాలు బిర్యానీ ఇంకా పరోటా కదా. పరోటా వద్దు, ఒంటికి మంచిది కాదు. అందుకే బిర్యానీ తీసుకొచ్చా. ఇదిగో తిను. నాకొద్దు, నాకు ఆకలిగా లేదు. చెప్పే, ఇది తిన్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళ. తిను, తినవే, తిను. ఎలా ఆకలి లేకుండా ఉంటుందో నేను చూస్తాను. తినవే, తిను.
రే, 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 వేణు, వేణు, ఏం చేస్తున్నావ్? బిర్యానీ పెట్టి చంపుతావా ఏంటి? చలో. జరిగి నుంచో ఇందులో ఉన్నదంతా ఖాళీ చేయకుండా తన ఇక్కడి నుంచి వెళ్ళకో. వేణు, రేయ్, వెళ్ళిపోతా. అలా అనుకురా. వదలరా. రేయ్, ఏయ్, వదరు. ఇదే. తినేంత వరకు నేను వదిలే ప్రసక్తే లేదు. రేయ్. వదలరా. తను వద్దని చెప్తుంది కదా, ఎందుకు ఆగ్రా. బలవంత పెడుతున్నావు? తను పూర్తిగా తినగలుగుతాయి నాకు తెలుసు. ఆగ్రా. నీకిప్పుడు ఇది వేస్ట్ అవ్వకుండా ఉండాలి. నేను ఇప్పుడే ముగింపు వదలరా. చెప్తాను. మంచి బిర్యానీ. ఇది కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా నేనే తింటాను. ఆ తర్వాత ఈ బిర్యానీ కోసం మీరిద్దరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బిర్యానీ అయిపోయేలోపు మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా అయిపోవాలి. నేను కొని తీసుకొస్తే నువ్వు తినలేవే. సరే తినేద్దే. నువ్వు ఇక్కడే పడి ఆకలితో అరుస్తావు చూడు. ఇంక నీకు చుక్క నీళ్లు కూడా దొరకదే. నేను దొరకనివ్వనే. ఈ రోజు నువ్వు చచ్చావే. వదలు, నన్ను వదలమంటుంటే. వదలు, వదలండి, వదలు. గాయ్, తిను నా భార్యే. ఇంక నా మధ్య తిన మధ్య నువ్వు తల దూర్చావనుకో, కొట్టు నువ్వు అయిపోతావే. ఏమే? అయ్యో, వద్దు. నేనెవరో నీకు చూపిస్తానే. వదిలే. అంత బాధగా ఉంటే వీణ్ణి తీసుకొని నువ్వు వేరే కాపురం పెట్టు. ఆ లోపు ఇక్కడ సమస్య తీరుద్ది. బాల అక్క ఇక్కడ ఉండి చనిపోతుంది కదా, అలాంటి శాపం మాత్రం వస్తే మనం జీవితాంతం ప్రశాంతంగా ఉండలేము. ఆ, ఇలాగా వెళ్తే బాలాక ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండదు. ఎలాగైనా త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక్కడుండి ఎవరు తీసుకెళ్లరు. మరి ఎవరు తీసుకువెళ్తారు? అమ్మా నువ్వు ఓ పని చెయ్యి. బాలా ఇంట్లో జరిగేదంతా చెప్పు. మనం ఎవరం పిలిచినా బాలా హాస్పిటల్ రాలేదని చెప్పు. అక్కడి నుంచి ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. వాళ్ళెవరు రారా? వచ్చే తీరాలి కదా. మీరు పిలిచి చూడండి. ఆ, అవును నీకెందుకు ఆశ ఇన్ని సెంటిమెంట్స్? బాలా వదినకి ఏదైనా అయిందంటే వేణు అన్న పోలీసులు పట్టుకెళ్తారుగా. వేణుభవని మాత్రం కాదు, అందరినీ తీసుకువెళ్తారండి. అది జరగకుండా ఉండాలంటే బాలా అక్క ఇక్కడ నుండి వెళ్ళాలి. ఓ అలాగా. ఊరికే ఒళ్ళు ఉంటే సరిపోదండి, బ్రెయిన్ ఉండాలి. అందుకేగా నిన్ను తోడుగా ఉంచుకున్నా.